ఆ తర్వాత మా శిష్యుడు యంగట్ అనే ఒక ఫైట్ మాస్టర్గా వచ్చున్నాడు. ఇప్పుడు బాగా పెద్ద లీడింగ్లో ఉన్నాడు, మా అన్నగారు అబ్బాయి. తర్వాత మా అసిస్టెంట్ శ్రీధర్ అని ఒక అతను ఫైటర్ అతను చేస్తున్నాడు. ఇంకో కొత్త అతను రామకృష్ణ అనే అతను లేటెస్ట్ ఫైట్ మాస్టర్ అవ్వబోతున్నాడు. వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తున్నాం. ఇక్కడ మేము తొందరలో రిటైర్డ్ అవ్వబోతున్నాం. మీరు తొందరగా మా మమ్మల్ని ఓడించండి, మమ్మల్ని ఓడించండి అయ్యా, మా బయటికి ఓడించండి అయ్యా అంటాం. ఇది ఏంటంటే మమ్మల్ని ఓడించడం నిన్ను ఎదుగుదల పెంచుకో ఉంటాం. అది అలా చేసుకుంటూ ప్రతి క్షణం ఆనందంగా వచ్చిన పనిని రావాలని కోరుకోవట్లేదు, వచ్చింది వదులుకోలేదు, లేకుండా వచ్చిందని మనస్ఫూర్తిగా ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తే అదే వచ్చిన గిఫ్ట్. ఇప్పుడు లేటెస్ట్గా డీజే ఫైట్స్ కొత్తగా ఉండేని అంటున్నారు. థ్యాంక్ యూ హరీష్ శంకర్ గారికి, అల్లు అర్జున్ గారికి, ఫస్ట్ దిల్ రాజు ప్రొడ్యూసర్ గారికి. దిల్ రాజు ప్రొడ్యూసర్ మాకు చాలా చచ్చని సంబంధం, ఫస్ట్ సినిమా కాడ నుంచి మాకు ఫ్రెండ్. అలా అందరికీ మేము ఆ టెక్నీషియన్ అందరికీ మేము మా ఫైనల్ గోలు, మా ఫైనల్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ఆత్మీయత చింతన మాకు బలంగా ఆత్మబలం పెరుగుతుందో ఇక రాను రాను దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ఇప్పుడు పైన జరుగుతుంది. మా ఫైనల్ రీచ్ అదే. అంటే మాకు తెలిసిన అనుభవం, మాకు తెలిసిన సత్యం, నేను ఎలాగా ఒక మాయను చూసి భ్రమపడి ఎంత డిప్రెషన్కి గురయ్యాను నేను, అలా దాన్ని వదిలిన తర్వాత నేను ఎంత ఆనందంగా ఉన్నాను. డబ్బే ఆనందం, పేరే ఆనందం అని నా మనసు ఒకరోజు ఘర్షణ కలిపోయి నేను ఒక రూమ్లో ఉన్నప్పుడు ఒక బిల్డింగ్ పైకి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉండాలంటే భయం నాకు. అలాగే ఒంటరిగా ఒక రూమ్లో పడుకోవాలంటే తలుపెత్తే భయం. అట్లాంటి ఒక డిప్రెషన్కి వెళ్ళాను నేను. అంటే ఈ మాయ భేమ ఇదే నిజం అనుకొని అట్లాంటి భయం నుంచి ఈ ధ్యానం అనే మార్గంలో భయం మొత్తం పోయి ధైర్యంగా ఉంటున్నానంటే ఇది కట్ట కాదు అని తెలుసుకున్నాను. ఇది నా ఇది కూడా ప్రతి మనిషి అంతిమ దంచులో ధ్యానం అనేది ఎంతో అవసరం. మేము ఆనందంగా ఉన్నాం, వాళ్ళకి ఆనందంగా ఉండాలని మా సత్యాన్ని 10 మంది చెప్పాలన్న భావన. ఇప్పుడంటే ఆలోచన ఉంది. ఇప్పుడు మేము 10 మందిలోకి వెళ్ళేసి అసలు మేము ఎలా ఈ ఆనందాన్ని పొందుతున్నామని చెప్పడం ఫస్ట్ రౌండ్ తిరగాలి. ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు వాళ్ళు అందరికీ, మాకు ఇంగ్లీష్ హిందీ రాదు కాబట్టి తెలుగులో మొత్తం చెప్పాలి. మొత్తం ఒక రౌండ్ అందరూ తిరుగుతాం. తిరిగిన తర్వాత ఒక స్టేజ్లో ఒకసారి కూర్చుంటాం. కూర్చొని మనకు తెలిసిన సత్యాన్ని మనం నమ్మి వచ్చిన వాళ్ళకి చెప్పడానికి కోసం మనస్ఫూర్తిగా డిసైడ్ అయ్యాం. మన ఏంటంటే ఇంకోటి ఏంటంటే మేము కూడా కామన్ ఏంటంటే సినిమాలోనూ ఫైట్ చేయటం కాదు, మన మాయ మనసుతో కూడా ఫైట్ చేయాల్సిన సందర్భం వస్తుంది. ఫైట్ అదే మహాసంగ్రామం అంటే ఎక్కడో కాదు, ఇక్కడ జరుగుతుంది. నేను సినిమాలో యువకులకి నువ్వు అడిగిందని ఇందాక అడిగారు, మారిపోయారు. సినిమా ఇండస్ట్రీ కొత్త యువకులకు చెప్పబోయే సన్నివేశం ఏంటంటే నా మనసుకు తట్టింది. ఒక ఆర్టిస్ట్గా చాలామంది వస్తుంటారు ఇండస్ట్రీకి. వచ్చినప్పుడు ఫైట్ చేయనప్పుడు ఫైట్ నాకు తెలియదు సార్ అంటుంటాడు. సార్ ఆర్టిస్ట్గా అన్నప్పుడు ఫైట్ ఏం తెలియదంటే సార్ నేర్చుకుంటాను సార్, నెక్స్ట్ నేర్చుకుంటాను అంటుంటాడు. నేను వచ్చే యువకులందరూ నేను చెప్పబోయేది ఏంటంటే, నువ్వు వెళ్ళి ఎర్రగా కలర్గా ఉండవరా అన్నప్పుడు అది నమ్మి ఇండస్ట్రీకి నువ్వు రావద్దు. మన కలరు మన బాగుండేది మన తల్లిదండ్రులు ఇచ్చిన దేహం ఇది అది నీది కాదు కదా, నీది కాదు అది. దాన్ని నమ్ముకుని నువ్వు రావద్దు. నేనేం చేశాను ఇండస్ట్రీకి, నా కిల్స్ ఏంటి, నేను జిమ్ 6 ప్యాక్ చేశానా, నేను ఒక ఫ్యాట్ వేసి ఒక లెగ్స్ సీల్చానా, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నేను డిఫరెంట్ యాక్ట్ చేస్తున్నా, ఏంటి నా దగ్గర నుంచి వచ్చే పర్ఫార్మెన్స్. ఇండస్ట్రీకి తల్లిదండ్రులు ఇచ్చేది. అందాన్ని పట్టుకొని ఇండస్ట్రీకి రావద్దు. నువ్వు నమ్ముకొని వస్తే ఇండస్ట్రీ ఏ రోజు నేను దోహం లేదని సత్యాన్ని ఈ యువకులు నేను చెప్పబోయే సన్నివేశం ఇది. అది ప్రతి టెక్నీషియన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. రూపం అనేది తల్లిదండ్రులతో వచ్చింది కాబట్టి అది దాని మీద అది శాశ్వతం కాదు. నీ ఏంటి, నువ్వు ఒక కోరిక, నువ్వు హీరో కావాలనుకుంటున్నావు, హీరోకి తగ్గ పని నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఒక్క మాట బయోడేటా తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఒకటి చెప్పాలి. సుబ్బారావు ఆయన ఫలానా రామనాథ్ గారు కొడుకు సుబ్బారావు కదా నువ్వు అన్నప్పుడు అక్కడ నువ్వు లేవు, అక్కడ నీ తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ. సుబ్బారావు నువ్వు సుబ్బారావు ఫలానా వాడుకో, నీ రామనాథ్ గారు నీ కొడుకు ఆ ఫలానా అనాలి. నీ పేరు ముందు పలికింది. ఎస్, తండ్రి పేరు పలికి నీ పేరు పలికాడంటే నువ్వు తండ్రి గొప్పతనం ఉన్నట్టు. నీ పేరు పలికి తండ్రి పేరు పలికి అంటే నువ్వు తండ్రిని మించిన తనైన అయినట్టు. సక్సెస్. థ్యాంక్ యూ. యువకులకి ఇచ్చే సందేశం ఇంకా
మాటలు మాట్లాడారు, చాలా విషయాలు నేను కాకపోతే